So, welcome to HR Institute. So this is MK Reddy. సో మనం ఈరోజు ఎన్విరాన్మెంట్లో భాగంగా బయోడైవర్సిటీ క్లాస్ 4 చూస్తున్నాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో మనకి ఇక్కడ ఈరోజు మనం ఈ క్లాస్లో ఎగ్జిక్యూటివ్ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అనే క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు ఎగ్జిక్యూటివ్లు ఏమున్నాయి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్లు ఏమున్నాయి ఈరోజు మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. సో జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతారు అనేది మనకి ఏ విధంగా ఉంటుంది. సో ఇన్ సిట్యు కన్జర్వేషన్, రెండవది ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇన్ సిట్యు అంటే ఏమని అర్థము? ఇన్ సిట్యు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సహజ ఆవాసాల్లోనే రక్షించడం. ఓకే, సహజ ఆవాసాల్లోనే రక్షించడం. ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్. అవుట్సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్ అంటాం. సో దీన్నే పిఏ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతాన్ని అక్కడే దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గా చెప్తాం. సో ఇక్కడ మనకు న్యాచురల్ హ్యాబిటాట్స్ లోనే వాటిని సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనం ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ అంటాం. సో న్యాచురల్ హ్యాబిటాట్ వెలుపల సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ అంటాం. ఓకే, సో న్యాచురల్ హ్యాబిటాట్ లోపలనే మనకు సంరక్షిస్తూ ఉంటే దాన్ని ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ అంటాం. న్యాచురల్ హ్యాబిటాట్ వెలుప సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ గా చెప్తాం. అయితే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అడిగేదానికి ఏ విధంగా ఛాన్స్ ఉందంటే ఇన్స్టిట్యూట్ అంటే అందరికి తెలుసు, ఎక్సిటివ్ అంటే అందరికి తెలుసు. అయితే ఇన్స్టిట్యూట్ లో ఉండేటి ఏంటి? ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ లో ఉన్నటువంటి సంరక్షించబడేటివి ఏంటి? సో వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ అని క్వశ్చన్స్ అడిగితే మీరు నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయొచ్చు. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఉన్న ఆన్సర్ చేయొచ్చు. కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉన్న ఆన్సర్ చేయొచ్చు. కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్న ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్న ఆన్సర్ చేయొచ్చు. బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ అంటే టైగర్ రిజర్వ్స్ కావచ్చు, ఎలిఫెంట్ రిజర్వ్స్ కావచ్చు, సో ఎక్సెట్రా. ఈ విధంగా రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనము బయోస్పియర్ రిజర్వ్స్ గా చెప్తాం. సో మెరైన్ రిజర్వ్స్ కూడా. సో ఇవన్నీ కూడా మీకు మనకు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ కిందకి వస్తాయి. అంటే ఇక్కడ ఈ కింది వాటిలో ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ కానిది ఏంటి అని క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేషనల్ పార్క్స్, సెకండ్ ఆప్షన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, థర్డ్ ఆప్షన్ కన్జర్వేషన్ రిజర్వ్స్, ఫోర్త్ ఆప్షన్ బొటానికల్ గార్డెన్ ఇచ్చారు అనుకోండి.
సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ అంటే బొటానికల్ గార్డెన్ అని ఆన్సర్ చేయాలి. బొటానికల్ గార్డెన్ అని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే బొటానికల్ గార్డెన్ అనేది మనకు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ లో లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గురించి చూసాం. ఇప్పుడు ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే ఏంటి? సహజ ఆవాసాల వెలుప, సో అవుట్ సైడ్ న్యాచురల్ ఈకోసిస్టమ్. ఓకే, సో న్యాచురల్ హ్యాబిటాట్, ప్రొటెక్టింగ్ అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్. సో సెపరేట్ గా ఇవి తయారు చేసి సో సంరక్షిస్తూ ఉంటారు. ఎక్సిటివ్ కన్జర్వేషన్స్ అంటే సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ జీన్ బ్యాంక్స్, సో ఆర్ సీడ్ బ్యాంక్స్ అంటాం. జీడ్ బ్యాంక్స్ ఆర్ సీడ్ బ్యాంక్స్ అంటాం. సో ఇక అదే విధంగా సో ఫీల్డ్ జీన్ బ్యాంక్ అంటాం. సో ఇక్కడ జీన్ బ్యాంక్స్ అంటే సో విత్తనాలని స్టోర్ చేయడం, సో అంతరించిపోతున్నటువంటి విత్తనాలను స్టోర్ చేయడం. అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్ జీన్ బ్యాంక్ అంటే ఇక్కడ సో ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ని సో న్యాచురల్ గా కాకుండా సో ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారు కదా, అంటే సో సహజంగా ఏర్పడి ఉండవు. సో వీళ్ళు ఒక ప్లేస్ ఎంచుకొని, సపోజ్ సో యోగవేమనలో మనకు సో బొటానికల్ గార్డెన్ ఉంది, సో ఆ విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ లో మనకు ఒకటి బొటానికల్ గార్డెన్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్. సో మనకి ఇక్కడ సో ఇందులోనే మనకు సో ఆర్బోరెటమ్. సో ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ లో మొక్కలు పెంచడంలో మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బొటానికల్ గార్డెన్, ఇట్ ఈస్ లార్జ్ ఇన్ సైజ్. ఆర్బోరెటమ్, ఇట్ ఈస్ ఇన్ స్మాల్ ఇన్ సైజ్. ఓకే, ఈ విధంగా మనకు ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ టిష్యూ కల్చర్, మోస్ట్ ఇంపార్టెంట్ టిష్యూ కల్చర్. సో అంతరించిపోతున్నటువంటి మొక్కలను మైక్రో ప్రొపగేషన్స్ ద్వారా సో మదర్ ప్లాంట్ నుంచి మనకు సో దాని నుంచి తీసుకుని టెస్ట్ ట్యూబ్ లో చేస్తారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సో లిక్విడ్ నైట్రోజన్ లో స్టోర్ చేసేటటువంటి క్రయో ప్రిజర్వేషన్, సో క్లోనింగ్, సో న్యూక్లియస్ ని సో వన్ ఉమెన్ నుంచి అనదర్ ఉమెన్ కి సో మనకు ట్రాన్స్ఫర్ చేయడాన్ని సో క్లోనింగ్ అంటాం. అదేవిధంగా జువలాజికల్ పార్క్స్, సో ఇవి కూడా సో న్యాచురల్ గా ఏర్పడవు, సో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఆక్వేరియం కూడా సో మనకు ఇందులోకి రావడం జరుగుతుంది. సో జీనోమిక్ లైబ్రరీ అర్థమైందా? జీనోమిక్ లైబ్రరీ, అక్వేరియం, జువాలజికల్ పార్క్స్, క్లోనింగ్. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూసుకుంటే ఎగ్జిటివ్ కన్జర్వేషన్స్ కిందకి వస్తాయి. ఎగ్జిటివ్ కన్జర్వేషన్ కిందకి వస్తాయి. సో ప్రొటెక్టింగ్ అవుట్ సైడ్ హ్యాబిటాట్, సహజ ఆవాసాల వెలుప కనుక సో మనకు సంరక్షిస్తూ ఉంటే దాన్ని మనము సో ఎగ్జిటివ్ కన్జర్వేషన్స్ అంటాం. సో దే ఆర్ జీన్ బ్యాంక్స్ ఆర్ సీడ్ బ్యాంక్స్. ఓకే, సో ఇక్కడ విత్తనాలను అంతరించిపోయేటటువంటి సో ఎక్స్టింక్ట్ అంటాం. సో అంతరించిపోయేటటువంటి విత్తనాలని సో ఇక్కడ అదే విధంగా సో మిగతా విత్తనాలని కూడా మనకు స్టోర్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఫీల్డ్ జీన్ బ్యాంక్స్, సో మొక్కలని కూడా దాని యొక్క జన్యువులను కాపాడేందుకు సో బొటానికల్ గార్డెన్స్ అండ్ ఆర్బోరేటం. సో టిష్యూ కల్చర్, సో కణజాల వర్ధనం అంటాం. అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో లిక్విడ్ నైట్రోజన్ లో ఏ విధంగా స్టోర్ చేస్తారు. సో క్లోనింగ్, సో జువాలజికల్ పార్క్స్, అక్వేరియం అండ్ జీనోమిక్ లైబ్రరీ. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఎగ్జిటివ్ కన్జర్వేషన్స్ లో ఈ కింది వారిలో ఏది లేదా ఈ కింది వారిలో ఏది కాదు అని కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ లో సో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి సో నేషనల్ పార్క్స్ గురించి చూద్దాం. నేషనల్ పార్క్స్
సో జాతీయ పార్కులు అంటాం. సో దీన్ని నేషనల్ పార్క్ అనేది ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పాను. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఎస్టాబ్లిష్ సో అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యమృగ సంరక్షణ చట్టం ఉంది కదా. సో ఆ వన్యమృగ సంరక్షణ చట్టము ప్రకారము సో ఈ నేషనల్ పార్క్స్ అనేది సో ఇందులో మనకు షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ సో 1 and 4లో మనకు ఈ నేషనల్ పార్క్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అర్థమైందా? సో దీన్ని మనము ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. PAN ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సో 1972 కదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అందులో మనకు సో 1 to 4 షెడ్యూల్స్ ఉంటాయి. ప్రీవియస్ గా అయితే మనకు 1 to 6 షెడ్యూల్స్ ఉండేవి. ప్రెసెంట్ అయితే సో 1 to 4 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ నేషనల్ పార్క్స్ గురించి సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో సో 1 and 4 షెడ్యూల్స్ లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్స్ అంటే సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్నటువంటి షెడ్యూల్స్, నాట్ ఇన్ పార్టీ. ఓకే, ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సో మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. సో దేనికోసం? ఫర్ కన్జర్వేషన్ ఆర్ ప్రొటెక్టింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. సో ఇక్కడ వన్యమృగాలను మరియు వన్య మొక్కలను సంరక్షించడమే సో ఇక్కడ నేషనల్ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేషనల్ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. దీన్నే మనము సో ఫ్లోరా అండ్ ఫన్నా అంటాం. అర్థమైందా? సో ఫ్లోరా అంటే మొక్కలు, ఫన్నా అంటే జంతువులు. ప్రొటెక్టింగ్ ఫ్లోరా అండ్ ఫన్నాగా చెప్తాం. సో ఇక్కడ నేషనల్ పార్క్ అంటే ఏంటి? సో ఇక్కడ ప్రొటెక్టింగ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ప్రొటెక్టింగ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. సో ప్రొటెక్టింగ్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ సహజ ఆవాసాల్లోనే సంరక్షిస్తూ ఉంటే, న్యాచురల్ హ్యాబిటాట్స్ లోపలనే సంరక్షిస్తూ ఉంటే దాన్ని ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ అంటాం. ఆ ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్స్ లో మనకి ఇక్కడ ఒక నేషనల్ పార్క్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేషనల్ పార్క్ అనేది సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో 1 and 4 షెడ్యూల్ లో మెన్షన్ చేసి ఉంది. సో అయితే ఇక్కడ నేషనల్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో వైల్డ్ లైఫ్ అనిమల్స్ అండ్ ఇక్కడ మనకి వన్య మృగాలని సో వన్య మొక్కలని సో వైల్డ్ అనిమల్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్ ను సంరక్షించడమే నేషనల్ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మనము ఫ్లోరా అండ్ ఫన్నా అంటాం. ఫ్లోరా అంటే మొక్కలు, ఫన్నా అంటే సో జంతువులకి రిలేటెడ్ గా చెప్తాం. సో ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ కదా చెప్పింది. సో ఇక్కడ సో బై అన్ యాక్ట్ సో చట్టం ద్వారా సో హ్యావింగ్ సర్టెన్ బౌండరీస్ నేషనల్ పార్క్ కి ఖచ్చితంగా బౌండరీస్ ఉంటాయి. ఎందుకంటే దే డోంట్ అలో ఆర్ కన్స్ట్రక్ట్. సో నేషనల్ పార్క్స్ లోపల డ్యామ్స్ కానీ ఎలక్ట్రికల్ స్టేషన్స్ కానీ నిర్మించకూడదు. ఓకే, ఖచ్చితంగా సర్టెన్ బార్డర్స్ అనేవి ఉంటాయి. నేషనల్ పార్క్స్ కి బార్డర్స్ ఉంటాయా ఉండవా అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ కి బార్డర్స్ అనేవి ఉంటాయి. ఓకే, కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉండవు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ నేషనల్ పార్క్స్ అనేటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా మార్చలేము. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేషనల్ పార్క్స్ ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా మార్చొచ్చా మార్చలేమా అంటే మార్చలేము. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఖచ్చితంగా బౌండరీస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ అనేటి బౌండరీస్ ఉంటాయి. సో
ఆ బౌండరీస్ ఉండడం వల్లనే ఎటువంటి డ్యామ్స్ కానీ సో ఎలక్ట్రికల్ స్టేషన్స్ కానీ అలో ఉండవు. అదేవిధంగా నేషనల్ పార్క్స్ ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా మార్చవచ్చు అంటే మార్చలేము. కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని నేషనల్ పార్క్స్ గా మార్చవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. We can't change national parks into wildlife sanctuaries, but we can change wildlife sanctuaries into national parks. ఓకే, అర్థమైందా? సో నేషనల్ పార్క్స్ ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా మార్చలేము, కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని నేషనల్ పార్క్స్ గా మార్చడం జరుగుతుంది. సో ఇక్కడ నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్, నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్, నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్. ఇక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో మానవులు సో ఇక్కడ ప్రవేశించడానికి అనుమతి ఉండదు. సో ఇక్కడ సో మనకు నేషనల్ పార్క్స్ లో సో రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే సో చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషన్ కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్. సో నేషనల్ పార్క్స్ లో పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటే, నేషనల్ పార్క్స్ లో పర్మిషన్ కావాలి అంటే సో చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ పర్మిషన్ కావాలి. నేషనల్ పార్క్స్ లేకి ఎంట్రీ కావాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్. సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అయితే సో దాని గురించి కూడా మాట్లాడదాం. చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ అయితే సో మనకి నేషనల్ పార్క్స్ కి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అయితే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి. అర్థమైందా? చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ అయితే నేషనల్ పార్క్స్ కి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అయితే సో మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి. దాని గురించి కూడా మాట్లాడదాం. సో చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ నేషనల్ పార్క్స్ లో పర్మిషన్ కావాలంటే సో చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ అనే అక్కడి నుంచి పర్మిషన్ కావాలి. చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్. సో ఇక్కడ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అయితే సో డబ్ల్యూ అండ్ డబ్ల్యూ, సో డబ్ల్యూగా గుర్తుపెట్టుకోండి. సో వైల్డ్ లైఫ్, సో ఇక్కడ శాంక్చురీస్ కి అయితే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, సో చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ అయితే నేషనల్ పార్క్స్ కి. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సో నేషనల్ పార్క్స్ అండ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా చెప్తాం. సో ఇక్కడ మనకు ఇక్కడ ఒక నేషనల్ పార్క్స్ గా డిక్లేర్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? డిక్లేర్ చేయాలంటే సో ఏ విధంగా చేస్తారు? సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఒక స్టేట్స్ యొక్క సెపరేట్ నోటిఫికేషన్ ద్వారా, స్టేట్స్ యొక్క సెపరేట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పార్క్ ని సో నేషనల్ పార్క్ గా చేయొచ్చు. సో అదే విధంగా ఇక్కడ గవర్నమెంట్ అనేది సో మనకు గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసి సో దాన్ని నేషనల్ పార్క్ గా కూడా సో మనకు తెలుపవచ్చు. సో ఇక్కడ స్టేట్ అనేది ఎవరికి తెలపాలి? గవర్నమెంట్ తెలిపాలి. సో డైరెక్ట్ గా గవర్నమెంట్ కూడా అది నేషనల్ పార్క్ గా చేయొచ్చు. ఇప్పుడు అర్థమైందా? సో స్టేట్ ద్వారా గవర్నమెంట్ కి సో అభ్యర్థన వెళ్ళొచ్చు, లేదా గవర్నమెంట్ డైరెక్ట్ గా కూడా చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతం ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే సో 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 107 నేషనల్ పార్క్. సో ఇక్కడ ఈ 107 నేషనల్ పార్క్ యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే ఇక్కడ సో 44,403 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సో 107 నేషనల్ పార్క్స్ యొక్క ఏరియా ఎంత ఉందంటే మీరు ఆన్సర్ చేయాలి. సో 44,403 స్క్వేర్ కిలోమీటర్స్ అని. సో మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో మన ల్యాండ్ లో సో ఇండియా యొక్క ల్యాండ్ లో సో 1.35% అనేది మనకు సో ఇక్కడ ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఆక్రమించి ఉన్నాయి. అంటే సో 100% అనుకుంటే 100% లో 1.35, సో ఇండియా అనేది ఒక 100% అనుకుంటే అందులో 1.35% నేషనల్ పార్క్స్ ఆక్రమించి ఉన్నాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 44,403 స్క్వేర్ కిలోమీటర్స్ గా చెప్తాం. ఓకే, సో ఇప్పుడు సో దీని యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఇప్పుడు సో ఫస్ట్ నేషనల్ పార్క్ అంటే ఏంటి, సో ఇక్కడ సో బిగ్గెస్ట్ ఏంటి, సో ఎన్ని ఉన్నాయి,
సో ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఇక్కడ సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్తాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో దీనికి ఇనీషియల్ నేమ్ సో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి పేరు ఏంటి అంటే ఇక్కడ హెయిలీ నేషనల్ పార్క్ అంటారు. ఓకే, సో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది కదా, సో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కి సో మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరేంటి, హెయిలీ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో ఆ తర్వాత దానికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా పేరు పెట్టడం జరిగింది. సో ఇది మనకు సో 1936 లో ఈ నేషనల్ పార్క్ అనేది ఏర్పడడం జరిగింది. 1936 లో ఈ నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1936 లో సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఏర్పాటైంది. సో ఇట్ వాజ్ ఇనిషియల్ నేమ్ ఈజ్ హెయిలీ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో ఇది ఏ రివర్ ఒడ్డున ఉంది, ఏ రివర్ దగ్గర ఉంది అంటే మనం ఆన్సర్ చేయాలి రామ్ గంగా రివర్. రామ్ గంగా నదికి సమీపంలో ఉన్నటువంటి సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ నది ఒడ్డున ఉంది అంటే మీరు ఆన్సర్ చేయాలి రామ్ గంగా అని. సో ఏ స్టేట్ లో ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లో సో దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ అనేది సో మనకు ఉత్తరాఖండ్ లో ఏర్పడడం జరిగింది. సో దాని పేరు హెయిలీ నేషనల్ పార్క్ అంటాం. సో నౌ వీఆర్ కాలింగ్ యాజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1936 నియర్ రామ్ గంగా రివర్ ఇన్ ఉత్తరాఖండ్ గా చెప్తాం. సో ఇక్కడ బిగ్గెస్ట్ చూద్దాం. బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ అనేది మనకు ఇక్కడ హెమిస్ నేషనల్ పార్క్ గా చెప్తాం. హెమిస్ నేషనల్ పార్క్ ఇది మనకు లడక్ లో ఉంది. సో ఇక్కడ 44,403 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఇది సో 4,400 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో అందుకే ఇది సో అది పెద్ద నేషనల్ పార్క్ గా చెప్తాం. ఫస్ట్ ఇది. సో సెకండ్ చూస్తే సో సెకండ్ది డెజర్ట్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్ లో ఉన్నటువంటి డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది సో మనకి ఇక్కడ సెకండ్గా చూస్తే సో ఇక్కడ లాస్ట్ చూద్దాం. సో సౌత్ బాటన్ నేషనల్ పార్క్. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఉన్నటువంటి సో ఒక సో స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అంటే మీరు ఆన్సర్ చేయాలి సౌత్ బాటన్ నేషనల్ పార్క్ అంటాం. అది ఎక్కడ ఉందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉందని చెప్తాం. సో ఇక్కడ స్మాలెస్ట్ నేషనల్ పార్క్ గా చెప్తాం. ఎందుకంటే దీని యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే సో 5 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే, కేవలం 5 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఓకే, కేవలం 5 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఇండియా పరంగా తీసుకుంటే సో నార్త్ మోస్ట్ లో ఏది ఉంది, నార్దర్న్ మోస్ట్ లో సో ఏది ఉంది, నదరన్ మోస్ట్ లో మనకి ఏముంది, ఈస్ట్ మోస్ట్ లో ఏముంది, సో వెస్ట్ మోస్ట్ లో ఏముంది, సదరన్ మోస్ట్ లో ఏముంది ఒకసారి చూద్దాం. సో నార్త్ మోస్ట్ లో అయితే మనకి ఇక్కడ చెప్పాను కదా హెమిస్ నేషనల్ పార్క్ అనేది సో లడక్ లో ఉంది. సో నార్దర్న్ మోస్ట్ లో అయితే హెమిస్ నేషనల్ పార్క్ ఉంది. సో సదరన్ లో అయితే మనకి ఇక్కడ సో పెరియార్ నేషనల్ పార్క్ ఉంది. ఎక్కడ ఉంది ఇది? కేరళ. సో ఇది లడక్ ప్రాంతంలో. సో సదరన్ మోస్ట్ అయితే పెరియార్ నేషనల్ పార్క్ అనేది ఉంది. సో ఇక్కడ వెస్ట్ లో చూసుకుంటే సో ఇక్కడ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అనేది మనకి ఇక్కడ గుజరాత్ లో ఉంది. కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందా మనకి? సో గుజరాత్ లో ఉంది. సో వెస్ట్ మోస్ట్ లో మనకు ఉన్నటువంటి సో నేషనల్ పార్క్ ఏంటి? కచ్ మెరైన్ నేషనల్ పార్క్ గా చెప్తాం.
సో ఇక్కడ ఈస్ట్. సో ఈస్ట్ ఇక్కడ మనకి నామ్దపా నేషనల్ పార్క్. నామ్దపా నేషనల్ పార్క్ ఇది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, నామ్దపా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇవి మనకు సో ఇండియా యొక్క టాప్ మోస్ట్ అంటే సో ఇక్కడ ఎడ్జెస్లో ఉంటాయి కదా, భారతదేశం యొక్క ఎడ్జెస్లో నార్త్లో అయితే సో చివరిగా ఉండేది హెమిస్ నేషనల్ పార్క్. సో వెస్ట్లో ఉండేది అయితే కచ్మెరే నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్. సో సౌత్లో అయితే పెరియార్ నేషనల్ పార్క్ ఇన్ కేరళ. సో నామ్దపా నేషనల్ పార్క్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ద ఈస్ట్ మోస్ట్. ఓకే, సో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ మనకి సో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ చూద్దాం. ఇప్పుడు ఓల్డెస్ట్ అతి పాతవి ఫస్ట్ దేంటి మాట్లాడుకున్నాం? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో 1936లో ఏర్పడ్డాయి. కన్హా నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్లో 1955లో ఏర్పడడం జరిగింది. సో థడోబా నేషనల్ పార్క్ ఇది కూడా మధ్యప్రదేశ్లో మనకు సో 1955లో ఏర్పడింది. సో ఇక్కడ అడిగేదానికి ఎక్కువ ఎక్కడ ఛాన్సెస్ ఉందంటే సో ఓల్డెస్ట్ అంటే మీరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని ఆన్సర్ చేయాలి. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1936. సో ఇన్ ఉత్తరాఖండ్ గా చెప్తాం. సో ఇక్కడ మీకు స్మాలెస్ట్ అంటే ఏమని చెప్పాను? స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అంటే ఏమని చెప్పాను? సో సౌత్ బాటాన్. సో సౌత్ బాటాన్ నేషనల్ పార్క్ అని ఇది అండమాన్ అండ్ నికోబార్ లో ఉంది. కేవలం సో ఇక్కడ 0.03 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉందని సో చెప్పడం జరిగింది. సో ఓకే, 0.03 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో అతి చిన్నది ఏంటంటే సౌత్ బాటన్ నేషనల్ పార్క్ అని చెప్పాలి. ఓకే, సౌత్ బాటన్ నేషనల్ పార్క్ అని చెప్పాలి. సో న్యూవెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే మనకు క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో న్యూవెస్ట్ నేషనల్ పార్క్స్ ఆర్ రీసెంట్ నేషనల్ పార్క్స్. న్యూయెస్ట్ నేషనల్ పార్క్స్ ఆర్ రీసెంట్ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో ఇక్కడ 105th. సో ప్రజెంట్ అని చెప్పాను, 107 అని చెప్పాను కదా. 105th ఏదంటే సో దిహెంగ్ పాట్కాయ్ అని చెప్తాం. దిహెంగ్ పాట్కాయ్ గా చెప్తాం. సో ఇది మనకు సో దిహెంగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్ అనేది సో జూన్ 2021లో మనకు సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది ఏ విధంగా మనకు ఫేమస్ అనేది చూద్దాం. సో అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్తాం. దీన్ని ఏమంటాం? అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్. అంత దట్టంగా ఉంటుంది. అమెజాన్ తో పోల్చారు చూడండి. అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్. సో 105th యొక్క నేషనల్ పార్క్ ఏంటి? సో దిహాంగ్ పాట్కాయ్ గా చెప్తాం. సో దిహాంగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్ సో అస్సాంలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు? అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలుస్తారు. అమెజాన్ ఆఫ్ ద ఈస్ట్. నెక్స్ట్ 106th చూద్దాం. 106th. సో ఇక్కడ చూసుకుంటే సో రైమోనా నేషనల్ పార్క్ అనేది మనకు ఇది కూడా అస్సాంలోనే ఉంది. సో ఇది కూడా మనకు 2021లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ 106 అనేది చూసాం. సో రైమోనా నేషనల్ పార్క్. సో అంతకు ముందుది మనకి ఇక్కడ చూసుకుంటే సో దిహెంగ్ పాట్కాయ్ అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ 107. ఇదే మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది రీసెంట్ 2025లో వచ్చినటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే సో మనకు సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సో ఇది రీసెంట్ గా రావడం జరిగింది. సో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా చెప్తాం. సో ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది ముందు ఏ విధంగా ఉంది అంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గా ఉంది. అర్థమైందా?
సో ప్రెజెంట్ సో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ముందు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గా ఉండింది. ముందు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గా ఉంది. ఇది ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది సెకండ్ నేషనల్ పార్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాలో ఇది సెకండ్ నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. సో ముందు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గా ఉన్నది, ప్రస్తుతం సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే సో దీని యొక్క ఏరియా ఎంత అంటే సో 845.7 స్క్వేర్ కిలోమీటర్స్ గా చెప్తాం. 845.7 కిలోమీటర్స్ గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్ కదా. సో ఓకే, సో ఈ విధంగా 107th నేషనల్ పార్క్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి సిమ్లీపాల్ అని. ఓకే, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా మీరు ఆన్సర్ చేయాలి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఓకే, ఇక్కడ మనము సో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం సిమ్లీపాల్ నేషనల్ పార్క్ చూసుకుంటే సో ఇక్కడ మనము సిమ్లీపాల్ నేషనల్ పార్క్స్ గురించి చూస్తే ఇక్కడ సో 2025లో డిక్లేర్ చేశారు. సో ఇక్కడ ఆల్రెడీ మనకు సో మనకి ఇక్కడ సో నేషనల్ పార్క్ ఉంది. ఇది మనకు చెప్పాను కదా 845.7 కిలోమీటర్స్ ఉందని చెప్పి. సో ఇది ఆల్రెడీ మనకి సో ఆల్రెడీ ఒడిశాలో నేషనల్ పార్క్ ఉంది. సో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది ఒడిశాలో మయూర్భంజ్ మనకు సో డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఇట్ ఈస్ అరౌండ్ 845.7 సో మనకు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ 107th నేషనల్ పార్క్ సో ఇన్ ఏప్రిల్ 2025 గా చెప్తాం. సో ఇక్కడ చూద్దాం ఈ నేషనల్ పార్క్ అనేది. సో ఇట్ వాజ్ ఇనిషియల్లీ not a national park. It was initially so tiger reserve. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గా ఉన్నటువంటి సో మనకు ఇప్పుడు సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా చేయడం జరిగింది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గా చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రీసెంట్ సో న్యూయెస్ట్ సో నేషనల్ పార్క్ గా చెప్తాం. ఓకే, so this is that Simlipal National Park. This is that Simlipal National Park. So you can see in the diagram. So this is Simlipal National Park. Okay. So next manamu so UNESCO lo World Heritage Sites ఉంటాయి కదా. సో అందులో ఉన్నటువంటి సో నేషనల్ పార్క్ గురించి చూద్దాం. UNESCO's World Heritage Sites from Indian National Parks. సో భారతదేశం తరపున సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో మనకు సో భారతదేశం యొక్క నేషనల్ పార్క్స్ అనేటి సో యునెస్కోలో ఎన్ని ఉన్నాయి అంటే సో 7 అని ఆన్సర్ చేయాలి. 7 అని మీరు ఆన్సర్ చేయాలి. ఆ 7 అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూసుకుంటే సో కజిరంగా నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది మనకు సో అస్సాంలో ఉంది. సో ఇక్కడ సో నెక్స్ట్ చూసుకుంటే సో మానస్ నేషనల్ పార్క్. మానస్ నేషనల్ పార్క్ అనేది కూడా మనకు సో అస్సాంలోనే ఉంది. సో థర్డ్ చూసుకుంటే సో కియోలాడియో నేషనల్ పార్క్ అనేది మనకు సో రాజస్థాన్లో ఉంది. సో ఫోర్త్ వన్ మనం ఇక్కడ చూసుకుంటే సో సుందర్
బాన్స్ నేషనల్ పార్క్ అనేది మనకు సో వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉంది. సో 5th వన్ ఇక్కడ చూసుకుంటే సో నందాదేవి ఆర్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్గా చెప్తాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో 6th వన్ ఇక్కడ చూసుకుంటే సో గ్రేట్ హిమాలయాస్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయాస్ సో నేషనల్ పార్క్. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో 7th వన్ చూసుకుంటే సో కాంచన్జంగా అని చెప్తాం. సో ఇది ఎక్కడ ఉందంటే మీరు సిక్కిం అని ఆన్సర్ చేయాలి. సో ఇవన్నీ ఒకసారి మనము సో మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, సో హౌ మెనీ నేషనల్ పార్క్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ సో యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే సో 7 అని ఆన్సర్ చేయాలి. 7 అని మీరు ఆన్సర్ చేయాలి. ఒకటి సో కజిరంగా నేషనల్ పార్క్. సో సెకండ్ ఇది ఎక్కడే మనకు సో మానస్ నేషనల్ పార్క్. ఈ రెండు కూడా మనకు అస్సాంలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సో కియోలాడియో నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సో మనం 4th వన్ చూసుకుంటే సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది కదా. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సో సుందర్బన్స్ నేషనల్ పార్క్. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సో సుందర్బన్ నేషనల్ పార్క్. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సో నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తాం. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్గా చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ సో గ్రేట్ హిమాలయాస్ నేషనల్ పార్క్. అక్కడ ఫైనల్గా మనం ఇక్కడ చూసుకుంటే సో సిక్కింలో ఉన్నటువంటి సో జంగా నేషనల్ పార్క్గా చెప్తాం. ఇవన్నీ కూడా మనకు సో యునెస్కోలో ఉన్నటువంటి సో 7 వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా చెప్తాం. ఇక్కడ చూసుకుంటే ఈ 7లో 6 అనేటి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్గా చెప్తాం. ఈ 7 యునెస్కో సైట్స్లో సో నేషనల్ పార్క్లో 107లో మనకు 7 అనేటి సో యునెస్కోలో చేర్చడం జరిగింది. సో ఆ 7లో మనకు 6 అనేటి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్గా చెప్తాం. ఒకటి అనేది సో మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా చెప్తాం. అదే మనకి ఇక్కడ కాంచన్ జంగా అని చెప్తాం. సో ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. ఓకే, సో మిక్స్డ్ హెరిటేజ్ సైట్ గా ఏం చెప్తామంటే సో కాంచన్జంగా నేషనల్ పార్క్ గా చెప్తాం. సో దెర్ ఆర్ 7 యునెస్కో సైట్స్ ఆఫ్ వరల్డ్ సో మనకు నేషనల్ పార్క్స్ గా ఉన్నాయి. సో అవి ఏంటో ఇప్పుడు క్లారిటీగా చూసాం. ఇప్పుడు సో మన దేశంలో ఉన్నటువంటి సో ఏ రాష్ట్రాలలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉండేది ఇప్పుడు చూద్దాం. ఏ రాష్ట్రంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉండేది ఇప్పుడు చూద్దాం సింపుల్ గా. ఓకే, ఇక్కడ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సో మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ చూసుకుంటే సో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో తమిళనాడులో తీసుకుంటే సో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ కేరళలో తీసుకుంటే 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో కర్ణాటకలో తీసుకుంటే సో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో గోవా దగ్గర తీసుకుంటే 1 నేషనల్ పార్క్ ఉంది. సో మహారాష్ట్రలో చూసుకుంటే సో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 6 నేషనల్ పార్క్స్. సో మహారాష్ట్ర 6, సో గోవా 1, సో కర్ణాటక 5, సో కేరళ 6, తమిళనాడు 5, సో అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనకు 3 ఉన్నాయి. సో తెలంగాణలో కూడా మనకి సో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ గుజరాత్లో మనకి సో 4 నేషనల్ పార్క్స్. సో రాజస్థాన్లో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత మనకు పంజాబ్లో
సో ఒక నేషనల్ పార్క్ ఉంది. పంజాబ్లో ఒక నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ హర్యానా తీసుకుంటే సో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే మనకి ఇక్కడ సో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది కదా, సో ఇందులో మనకు 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అయితే 1 నేషనల్ పార్క్ ఉంది. ఉత్తరప్రదేశ్లో కేవలం ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది. అదేవిధంగా బీహార్లో కూడా ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడ మాట్లాడుకున్నటువంటి కాంచన్జంగాలో అనేది సో సిక్కింలో కూడా మనకు ఒక నేషనల్ పార్క్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లో కూడా 2 ఉన్నాయి. సో అస్సాంలో మనకి సో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అస్సాంలో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఉన్నాయంటే సో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మన రాష్ట్రం పైన ఉన్నటువంటి సో ఒడిస్సాలో సో రీసెంట్గా మనకు సిమ్లీపాల్ అనేది యాడ్ అయింది కాబట్టి సో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో మధ్యప్రదేశ్లో టాప్ అండి. మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ మనకు 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో జార్ఖండ్లో కూడా మనకి ఒక నేషనల్ పార్క్ అనేది ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో నాగాల్యాండ్ తీసుకుంటే ఒక నేషనల్ పార్క్ ఉంది. సో మణిపూర్లో తీసుకుంటే సో లోక్తక్ ఉంది కదా, సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అని, సో అది మనకి మణిపూర్లో ఒక నేషనల్ పార్క్ ఉంది ఇక్కడ. సో మిజోరంలో అయితే 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో అదేవిధంగా త్రిపురాలో కూడా 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్లో తీసుకుంటే 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్లో తీసుకుంటే సో 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మేఘాలయలో కూడా మనకు 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మిజోలో, త్రిపురాలో, మేఘాలయలో సో ఈ మూడిట్లో మనకు 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో కూడా 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అస్సాంలో 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో నాగాల్యాండ్ ఒకటే, మణిపూర్ కూడా ఒకటే. ఓకే, ఇక్కడ హర్యానాలో 2, పంజాబ్ 1. సో ఇక్కడ లడఖ్లో కూడా ఒకటి ఉంది, చెప్పాను కదా. సో హెమిస్ నేషనల్ పార్క్ అని చెప్పాను. సో రాజస్థాన్లో 5, సో గుజరాత్ 4, సో మన ఆంధ్రప్రదేశ్లో 3, అదేవిధంగా తెలంగాణలో కూడా 3. సో ఒడిశాలో 2, సో తమిళనాడులో 5, సో తమిళనాడు అండ్ కర్ణాటక ఈక్వల్. సో కేరళ 6, కేరళ అండ్ మహారాష్ట్ర ఈక్వల్. మహారాష్ట్ర ఈజ్ ఈక్వల్ టు కేరళ. సో కర్ణాటక ఈజ్ ఈక్వల్ టు తమిళనాడు. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈక్వల్ టు సో తెలంగాణగా చెప్పొచ్చు. ఓకే, ఇక మధ్యప్రదేశ్ టాప్లో ఉంది కదా. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సో ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్లో మనకు 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో మనకు సో జార్ఖండ్లో మనకు ఒక నేషనల్ పార్క్ ఉంది. బీహార్లో కూడా ఒక నేషనల్ పార్క్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో కూడా మనకు 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో యూపీలో మనకి కేవలం ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది. సో ఉత్తరాఖండ్లో అయితే 6 నేషనల్ పార్క్స్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ 3 నేషనల్ పార్క్స్. ఆంధ్రప్రదేశ్ 3 నేషనల్ పార్క్. ఒకటి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. సో ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది సో మనకు సో తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి. ఓకే, సో తిరుపతి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లలో ఉన్నాయి. సో ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉన్నటువంటి అనిమల్స్ ఏంటంటే సో మనకు టైగర్ అండ్ ఎండమిక్ ప్లాంట్స్. సో ఓకే, టైగర్ అండ్ ఎండమిక్ ప్లాంట్స్, స్థానిక మొక్కలు, సో స్థానిక జాతులకు చెందినటువంటి మొక్కలు, అదేవిధంగా టైగర్ అనేటి. సో ఇది మనకు సో తిరుమల హిల్స్లో ఉన్నాయి. తిరుమల హిల్స్ సో ఇన్ దిస్ పార్క్. ఓకే, తిరుపతి అండ్ చిత్తూరు డిస్టిక్లలో ఉన్నాయి. సో ఇక్కడ
టైగర్ అదేవిధంగా ఎండమిక్ ప్లాంట్స్ అనేటి ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో ఎండమిక్ ప్లాంట్స్ అంటే స్థానిక మొక్కలు. సో టైగర్ అనేది సో మనకు ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో సో ఎక్కువగా సో కనిపించేటటువంటి వైల్డ్ అనిమల్. సో సెకండ్ చూద్దాం. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లేదా దీన్ని మనము సో రామేశ్వరం నేషనల్ పార్క్ అంటారు. రామేశ్వరం నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆర్ రామేశ్వరం నేషనల్ పార్క్ గా చెప్తారు. సో ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది సో నియర్ నాగార్జున సాగర్ సో శ్రీశైలం రీజియన్లో రీజన్ ఆఫ్ సో దట్టమైన అడవుల్లో సో నాగార్జున సాగర్ శ్రీశైలం రీజియన్ ఆఫ్ డెన్స్ ఫారెస్ట్ అంటాం ఆఫ్ నల్లమల్ల హిల్స్ లో నల్లమల్ల హిల్స్. సో నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటివి సో మనకు నియర్ నాగార్జున సాగర్. ఇక్కడ సో అనిమల్స్ ఏంటి ఫేమస్ అంటే టైగర్స్, సో లెపార్డ్స్, స్లాత్ బియర్స్, ఓకే, స్లాత్ బియర్స్. సో టైగర్, సో లెపార్డ్స్, స్లాత్ బియర్స్ అనిమల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆర్ రామేశ్వరం నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. సో దిస్ వాజ్ లొకేటెడ్ ఇన్ సో నల్లమల హిల్స్ ఆఫ్ డెన్స్ ఫారెస్ట్ గా చెప్తాం. సో థర్డ్ ఇక్కడ చూసుకుంటే సో పాపికొండ నేషనల్ పార్క్. సో థర్డ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3వ నేషనల్ పార్క్ సో పాపికొండ నేషనల్ పార్క్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో మనకు సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయ్యింది. సో ఇక్కడ సో కవర్స్ సో ఇది ఎక్కడ కవర్ చేస్తుందంటే సో పార్ట్ ఆఫ్ గోదావరి రివర్ బేసిన్. సో గోదావరి బేసిన్ లో ఈ పాపికొండ నేషనల్ పార్క్ అనేది ఒక సో పార్ట్ గా చెప్తాం. సో ఇక్కడ హోమ్ టు టైగర్స్. సో ఇక్కడ టైగర్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సో అదే విధంగా ఇక్కడ సో టైగర్స్ అనేటి సో ఎక్కువగా ఉంటాయి. సో గౌర్స్, ఓకే, సో GAURS అనే అనిమల్ కూడా. సో GAURS, ఓకే, సో GAURS. సో ఇక్కడ ఒక దున్నపోతుగా ఉంది చూడండి, ఒక దున్నపోతు మాదిరి ఉంది. సో దీన్ని మనము గౌర్ అంటాం. సో ఇట్ వాస్ ఫేమస్ ఇన్ సో పాపికొండ నేషనల్ పార్క్. సో ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, ఓకే. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ లో చూసుకుంటే ఈ రీజియన్స్ అనేటి సో ట్రాపికల్ డ్రై సో ఆకురాల్చే అడవులు అంటాం కదా, సో డెసిడ్యూస్. సో అదేవిధంగా సో మాయిస్ట్ ఫారెస్ట్, డ్రై కాదు, సో ఇవి మనకు సో తేమ కలిగినటువంటి ఫారెస్ట్. సో అదేవిధంగా సో ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ అంటాం, ఆకురాల్చే అడవులు అంటాం. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేటి సో ఎటువంటి అడవులు అంటే సో ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ అండ్ మాయిస్ట్ ఫారెస్ట్ గా చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ టైగర్ హ్యాబిటాట్ అనేది పాపికొండ, అదేవిధంగా సో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది అక్కడ ఫేమస్. సో టైగర్ కన్జర్వేషన్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి, పాపికొండ నేషనల్ పార్క్స్ లో, అదేవిధంగా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్ లో సో టైగర్ కన్జర్వేషన్ జోన్ లో ఇవి పార్ట్ గా ఉన్నాయి. టైగర్ కన్జర్వేషన్ జోన్స్ లో సో పాపికొండ నేషనల్ పార్క్, అదేవిధంగా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేటి
టైగర్ కన్జర్వేటివ్ జోన్స్ లో పార్ట్ గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ తెలుసు కదా. సో 23.5 డిగ్రీ. సో ఇక్కడ మనం తీసుకుంటే సో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇక్కడ హారిజంటల్ గా వెళ్తున్నటువంటి ఒక లాటిట్యూడ్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. సో గూండా వెళ్తున్నటువంటి నేషనల్ పార్క్ ఏదంటే సో కన్హా నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. అదేవిధంగా ఇక్కడ సో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం. సో 82.5 డిగ్రీ కదా, 82.5 డిగ్రీ ఈస్ట్ గా చెప్తాం. సో ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం అదేవిధంగా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ సో రెండు కలిసే చోట ఒక నేషనల్ పార్క్ ఉంది. సో ఇది మనకు ఛత్తీస్గఢ్ లో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది. దాన్ని మనము గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ గా చెప్తాం, గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. ఓన్లీ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ కి సో మనకు తగులుతున్నటువంటి నేషనల్ పార్క్ ఏదంటే మీరు ఆన్సర్ చేయాలి కన్హా నేషనల్ పార్క్. ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, బట్ హియర్ టచింగ్ బోత్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం అండ్ ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ను అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం ను తగులుతున్నటువంటి నేషనల్ పార్క్ ఏదంటే ఆన్సర్ చేయాలి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అని, గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అని. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, సో వరల్డ్స్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ప్రపంచంలో తేలాడుతున్న నేషనల్ పార్క్ ఏది అంటే మీరు ఆన్సర్ చేయాలి సో కైబుల్ సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అని, కైబుల్ లంజావో సో నేషనల్ పార్క్ అని. సో ఈ కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది మనకు సో మణిపూర్ లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి లేక్ ఏదంటే సో లోక్తాక్ లేక్. సో ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్స్ అన్ని మనకు సో నీటి పైన తేలాడుతూ ఉన్నాయి. సో అదేవిధంగా అక్కడ వాటర్ సియంత్ అనే సో ఇన్వేజివ్ స్పీసెస్ కూడా ఉన్నాయి, వాటర్ స్పీసెస్ ఇన్వేజివ్ స్పీసెస్ అయినటువంటి హయాన్సిత్ అనే మొక్క కూడా ఉంది. సో అందు కారణంగా అక్కడ తేలుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఆ విధంగా నీటి మీద తేలుతుంటే దాన్ని మనము పుమ్డీస్ అంటాం, పుమ్డీస్. సో ఆ విధంగా మనకు ఇక్కడ మనకి సో రామ్సార్ సైట్స్ లో తీసుకుంటే సో మనకు సో ఏవైతే మనకు డేంజర్ లిస్ట్ లో ఉంటాయో, సో ఏవైతే మనకు పర్ఫెక్ట్ గా ఉండవో రామ్సార్ సైట్స్ అనేవి, సో మనకు అవి డేంజర్ లిస్ట్ లో చేర్చడం జరుగుతుంది. ఓకే, అవి మనకు డేంజర్ లిస్ట్ లో చేర్చడం జరుగుతుంది. సో మన భారతదేశం తరపున ఒక సో మాంట్రక్ రికార్డ్ అంటాం, మాంట్రక్స్ రికార్డ్ అంటాం. సో చూసుకోండి ఇక్కడ మాంట్రక్స్ రికార్డ్ అంటాం, మాంట్రక్స్ రికార్డ్. సో ఇక్కడ మాంట్రక్స్ రికార్డ్ లో చూసుకుంటే మన భారతదేశం నుంచి సో రెండు సో రామ్సార్ కన్వెన్షన్ లో మనకు మాంట్రక్స్ రికార్డ్ అనేది ఉంటుంది. అందులో మన భారతదేశం తరపు నుంచి మనకు సో కియోలాడియో నేషనల్ పార్క్ మరియు సో లోక్తాక్ లేక్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ మనము సో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది చూసాం. అయితే ఇక్కడ మనకు సో రామ్సార్ సైట్స్ లో మనకు సో డేంజరస్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో విచ్ ఆర్ మెయింటైనింగ్ బ్యాడ్, సో అందులో మనకు సో మన భారతదేశం తరపు నుంచి సో రెండు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సో లోక్తాక్ లేక్ ఎక్కడుంది, కైబుల్ లంజావో నేషనల్ పార్క్. సెకండ్ ఏంటి సో ఇక్కడ కియోలాడియో నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉంది, రాజస్థాన్ లో ఉంది. ఇది అదేవిధంగా లోక్తాక్ నేషనల్ పార్క్, లోక్తాక్ లేక్ అనేది సో మనకు మణిపూర్ లో ఉంది. సో ఈ రెండు నేషనల్ పార్క్స్ అనేది మనకు సో రామ్సార్ సైట్ లో ఉన్నటువంటి డేంజరస్ లిస్ట్ ని మనము
మాంట్రెక్స్ రికార్డ్ అంటాం. మాంట్రెక్స్ రికార్డ్, దీన్ని ఏమంటామండి? మాంట్రెక్ రికార్డ్ అంటాం. భారతదేశం నుంచి ప్రస్తుతం మాంట్రెక్ రికార్డులో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటంటే మీరు ఆన్సర్ చేయాలి. కైబుల్ లంజావో నేషనల్ పార్క్, దాన్ని మనము ఉన్నటువంటి ఒక లేక్. సో మనకి ఇక్కడ లోక్తక్ లేక్. అదేవిధంగా కియోలాడియో నేషనల్ పార్క్. అయితే మొట్టమొదటిసారిగా వచ్చినటువంటిది ఏదంటే చిల్కా లేక్ అండి. చిల్కా లేక్ అనేది మనకు సో మాంట్రెక్ రికార్డులో మొట్టమొదటిసారిగా భారతదేశం తరపు నుంచి మాంట్రెక్ రికార్డులో చేర్చినటువంటి సో లేక్ ఏదంటే మనకి ఇక్కడ సో చిల్కా లేక్ అని చెప్తాం. సో కానీ 1992లో అది సో బాగా సో క్లీన్ గా చేయడం వల్ల దాన్ని తీసేయడం జరిగింది. ప్రస్తుతం మాంట్రెక్స్ రికార్డులో రామ్సార్ సైట్స్ కు సంబంధించినటువంటి మాంట్రెక్ రికార్డులో భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయి అంటే సో మీరు 2 ఉన్నాయని ఆన్సర్ చేయాలి. ఒకటి లోక్తక్ లేక్ ఇన్ కైబుల్ లంజావో నేషనల్ పార్క్, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా సో కియోలాడియో నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్ అని చెప్తాం. అర్థమైందా? ఇక్కడ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని ఎందుకు అంటారు అంటే అక్కడ ప్లాస్టిక్ అనేది, అదేవిధంగా ఇన్వేజివ్ స్పీసెస్ అయినటువంటి వాటర్ సియాన్సిత్ అనేది మొక్క. చూద్దాం, హియాన్సిత్ అంటాం. వాటర్ హియాన్సిత్ ఇన్ లోక్తక్ లేక్. వాటర్ హియాన్సిత్ ఇన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అర్థమైంది కదా? సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది వాటర్ హియాన్సిత్ అనేది. సో ఈ విధంగా ఉండడం వల్ల సో అందులో దాన్ని మనము ఫ్లోటింగ్ అని చెప్తున్నాం. ఈ విధంగా ఫ్లోట్ అవ్వడం వల్లనే కదా మనం చెప్పేది ఇక్కడ ఇట్ ఈస్ వరల్డ్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ అని. వరల్డ్ లార్జెస్ట్ సో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ గా చెప్తాం. అదేవిధంగా అక్కడ ప్లాస్టిక్స్ కూడా ఉండడం వల్ల సో అవి పైన తేలాడుతూ ఉంటాయి. దాన్ని మనము ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ గా చెప్తాం. దాన్ని మనం ఏం పిలుస్తామండి? ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ గా పిలుస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. సో మోర్ నేషనల్ పార్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? మోర్ నేషనల్ పార్క్ స్టేట్స్ ఏంటి మనకు? ఫస్ట్ ది మధ్యప్రదేశ్ అయితే 11. సో ఆ తర్వాత అస్సాం అయితే 7 ఉన్నాయి. సో అండమాన్ అండ్ నికోబార్ లో అయితే సో ఐలాండ్ కదా ఇది, ఒక సో యూనియన్ టెరిటరీ కదా. యూటీస్ లో అయితే మనకు అండమాన్ నికోబార్ లో 9 ఉన్నాయి. అండమాన్ నికోబార్ లో 9 ఉన్నాయి. సో ఓన్లీ ఒక్క నేషనల్ పార్క్ ఉన్నది ఏంటి? వాల్మీకి నేషనల్ పార్క్. ఇది మనకు బీహార్ లో ఉంది వాల్మీకి. సో ఇంటాకి నేషనల్ పార్క్, ఇది మనకు నాగాలాండ్ లో ఉంది. సో ఇక్కడ బేట్లా నేషనల్ పార్క్ అనేది సో జార్ఖండ్ లో ఉంది. సో సింపుల్ గా తెలుసుకోండి. సో మే బి ఆస్క్, మే నాట్ బి ఆస్క్. సో వాల్మీకి ఇన్ బీహార్, సో ఇంటాకి ఇన్ నాగాలాండ్, బేట్లా ఇన్ జార్ఖండ్ గా చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ సో మనము చూసుకుంటే సో నేషనల్ పార్క్స్ లేనటువంటిది ఏంటండి? నో నేషనల్ పార్క్స్. ఒకటి ఢిల్లీ చెప్పొచ్చు, సో పుడుచేరి చెప్పొచ్చు, అదేవిధంగా లక్షద్వీప్ చెప్పొచ్చు. సో ఢిల్లీలో లేవు, పుడుచేరిలో లేవు, లక్షద్వీప్లో కూడా లేవు. ఓకే, సో ఈ విధంగా సో క్లారిటీగా తెలుసుకుంటాం. అదేవిధంగా ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ 1982. సో గల్ఫ్ ఆఫ్ కచ్ అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా సో బిగ్గెస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు హైయెస్ట్ చెప్తున్నాను. అతి ఎత్తైన నేషనల్ పార్క్ ఏదంటే సో కాంచన్జంగా నేషనల్ పార్క్. ఎక్కడుంది? ఎత్తైనది సిక్కింలో ఉంది. అదేవిధంగా నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడుందని చెప్పాను? ఉత్తరాఖండ్ లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గా చెప్పడం జరిగింది. సో ఎత్తైనవి ఏంటంటే కాంచన్జంగా అండ్ సిక్కిం. మనకు ఇక్కడ నందాదేవి అని ఆన్సర్ చేయాలి. అతి పెద్ద నేషనల్ పార్క్స్ అంటే మీరు ఆన్సర్ చేయాలి హెమిస్ నేషనల్ పార్క్, ఆ తర్వాత సో డెజర్ట్ నేషనల్ పార్క్. ఓకే, అదేవిధంగా హోల్ ఇయర్ సో సంవత్సరం అంతా కవర్డ్ విత్ ఫాగ్.
సంవత్సరం అంతా ఫాగ్ లేదా స్నోతో నిండి ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదంటే అరుణాచల్లో ఉన్నటువంటి నామ్దఫా నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్దఫా నేషనల్ పార్క్, అదేవిధంగా లడఖ్లో ఉన్నటువంటి హెమిస్ నేషనల్ పార్క్ అనేది లడఖ్లో సో ఈస్టర్న్ పార్ట్ కదా, ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి హెమిస్ నేషనల్ పార్క్స్ అనేటి సో సంవత్సరం అంతా గడ్డ కట్టి ఉండడం జరుగుతుంది ఆ నేషనల్ పార్క్స్. అదేవిధంగా చూసుకుంటే వరల్డ్స్ ఫస్ట్ నేషనల్ పార్క్, ప్రపంచంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదంటే సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇన్ 1872 అమెరికా యుఎస్ఏలో వరల్డ్ ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ద నేషనల్ పార్క్స్ అనేటి. సో మనకు నేషనల్ పార్క్స్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి చూద్దాం. ఏంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ సో ప్రస్తుతము వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఆన్సర్ చేయాలి? 573 అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఎంత ఏరియా కవర్ చేయడం జరిగింది అంటే 1,22,500 సో స్క్వేర్ కిలోమీటర్స్, 1,22,500 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది సో ఇది మనకు విస్తరించి ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రొటెక్టెడ్ నేటివ్ ఫ్లోరా అండ్ ఫన్నా మొక్కలను మరియు జంతువులను సో కాపాడమే. సో ఇక్కడ మనకు చూసుకుంటే సో ఇది కొన్నిసార్లు యాక్ట్ యాజ్ నేషనల్ పార్క్ గా యాక్ట్ చేయొచ్చు, లేదా టైగర్ రిజర్వ్ గా కూడా యాక్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది నేషనల్ పార్క్ గా యాక్ట్ చేయొచ్చు, లేదా టైగర్ రిజర్వ్ గా యాక్ట్ చేయొచ్చు. కానీ నేషనల్ పార్క్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది నేషనల్ పార్క్ అవుతుందని ఖచ్చితంగా మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది నేషనల్ పార్క్స్ అవుతుంది. నేషనల్ పార్క్స్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కాదు. నేషనల్ పార్క్స్ we can't create as a wildlife sanctuary. So we can create wildlife sanctuary as a national park. Okay, నేషనల్ పార్క్స్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది నేషనల్ పార్క్ గా చెయ్యొచ్చును. అర్థమైందా? సో ఇక్కడ సో మెయిన్లీ ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్టింగ్ a separate species, separate a wild species అని పెట్టుకోండి. maintaining it is for protecting a separate wild species, ఒక ప్రత్యేక వన్యజాతి వన్యజాతులు సంరక్షించడానికి వచ్చిందే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను? పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలని చెప్పాను? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. సో పర్మిషన్ ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? ఎక్కడ? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. అదే నేషనల్ పార్క్స్ లో అయితే చీఫ్ వైల్డ్ లైఫ్ ఆర్డర్ అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఒక ప్రత్యేక వన్యజాతుల కోసం అని చెప్పాను కదా. ఇక్కడ సో బట్ట మేకల పక్షి సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో మీకు ఆర్ట్ కాలేజీలో చెప్పడం జరిగింది. ఒకే ఒక్క స్పీసెస్ ని మనము సో సంరక్షిస్తుంటే దాన్ని సో మనము సో ఆర్ట్ కాలేజ్ అని చెప్పాము. సో అందులో మనం ఇక్కడ సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే ఎగ్జాంపుల్ ని తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రత్యేక వన్యజాతి కోసం మనకు సంరక్షించబడుతుంది అని చెప్పాం కదా. ముఖ్యంగా
వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, 100 to 200 120 మాత్రమే. సో ఇక్కడ సో 100 నుంచి 120 మాత్రమే మనకు సంఖ్యలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటాం. బట్ట మేకల పక్షి అంటాం. ఆడియో నిగ్రిసెప్స్ అంటాం దీని యొక్క సైంటిఫిక్ నేమ్. సో దీనికోసము సో రాజస్థాన్లో దేశంలో అతిపెద్ద సెకండ్ నేషనల్ పార్క్ గా చెప్పాను. సో డెజర్ట్ నేషనల్ పార్క్ అని, డెజర్ట్ నేషనల్ పార్క్ అని చెప్పాను. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి కోసం ఒక సెపరేట్ గా ఒక పార్క్ అనేది రాజస్థాన్ లో నిర్మించడం జరిగింది. సో డెజర్ట్ నేషనల్ పార్క్ అని. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రోళ్లపాడు నంద్యాలలో ఉంది కదా, నంద్యాల డిస్టిక్ లో ఉంది. ఈ రోళ్లపాడు కూడా సో మనకు బట్ట మేకల పక్షి అంటాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కోసం సో ఏర్పాటు చేయడం జరిగింది. సెపరేట్ గా కేవలం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కోసమే సో ఆంధ్రప్రదేశ్ లో రోళ్లపాడు నేషనల్ పార్క్, అదే విధంగా రాజస్థాన్ లో ఉన్నటువంటి డెజర్ట్ నేషనల్ పార్క్స్ అనేటి ఏర్పాటు చేయడం జరిగింది. సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్ అడగాలి. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే సో నేషనల్ పార్క్స్ కి బౌండరీస్ ఉంటాయా ఉండవా? నేషనల్ పార్క్స్ కి బౌండరీస్ ఉంటాయి. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి నో బౌండరీస్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి ఎటువంటి బౌండరీస్ ఉండవు. సో నేషనల్ పార్క్స్ లో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్ ఉందా? లేదు. కానీ ఇక్కడ లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ లేదా కండక్ట్ అన్నమాట. సో లిమిటెడ్ గా హ్యూమన్ యాక్టివిటీస్ ని అలౌ చేస్తుంటారు. మెయిన్లీ లోకలైజ్డ్ ట్రైబ్స్ మాత్రమే సో మనకు ఎక్కువగా సో ఇన్వైట్ చేస్తుంటారు. బికాస్ ఆఫ్ దే ఆర్ డిపెండింగ్, సో దేర్ లైవ్లీహుడ్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ నియర్లీ ఫారెస్ట్ గా చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ పార్క్స్ కానీ అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ సో ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ పార్క్స్ కానీ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని ఫార్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆర్ ఫార్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బై ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ గా చెప్తాం. సో నెక్స్ట్ మనము కన్జర్వేషన్ రిజర్వ్ చూద్దాం. కన్జర్వేషన్ రిజర్వ్స్. సో ఇక్కడ మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ కాదు. సో ఇక్కడ ఏ విధంగా నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఇదంతా ఒక ఫారెస్ట్ అనుకోండి. ఇదంతా ఒక ఫారెస్ట్ అనుకుంటే ఇది ఒక సెంట్రల్ కోర్ అనుకోండి. ఇది నేషనల్ పార్క్ అనుకోండి. ఇది నేషనల్ పార్క్ బయట ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనుకోండి. ఇవి కన్జర్వేషన్ రిజర్వ్స్ అనుకోండి. ఇప్పుడు అర్థమైందా? కన్జర్వేషన్ రిజర్వ్స్ అనుకోండి. ఎందుకు ఇక్కడ చెప్పాను అంటే సో ఇక్కడ ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. పరిరక్షణ రిజర్వ్స్ అని చెప్తాం, పరిరక్షణ ప్రాంతాలు. ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ఎవరు ఏర్పాటు చేస్తారంటే సో మనకు సో స్టేట్ గవర్నమెంట్. ఇది న్యాచురల్ హ్యాబిటాట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆఫ్టర్ న్యాచురల్ హ్యాబిటాట్. అర్థమైంది కదా? సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంట? సో న్యాచురల్ హ్యాబిటాట్ దాటిన తర్వాత. న్యాచురల్ హ్యాబిటాట్ ఏంటి ఇక్కడ? సో నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు. సో ఇక్కడ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దాటిన తర్వాత ఉండేటే కన్జర్వేషన్ రిజర్వ్స్ గా చెప్తాం. కన్జర్వేషన్ రిజర్వ్స్ అర్థమైంది కదా? ఇక్కడ ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేటి చెప్పాను కదా.
సో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అని. సో ఇక్కడ అవుట్ సైడ్ ఉంటాయి. అవుట్ సైడ్ దేనికోసం ఉంటాయి? ఫర్ ప్రొటెక్టింగ్ ద నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అర్థమైందా? కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ నేషనల్ పార్క్స్ కి అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి బయట ఉంటాయి. అర్థమైందా? ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేటి ఎక్కడ ఉంటాయి అంటే, సో ఇక్కడ నేషనల్ పార్క్స్ కి అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బయట అని అర్థం. అర్థమైందా? నేషనల్ పార్క్స్ కి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ బయట. సో నేషనల్ పార్క్స్ కి అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి బయట ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ మనము కన్జర్వేషన్ రిజర్వ్స్ గా అంటాం. అర్థమైంది కదా? ఇక్కడ నేషనల్ పార్క్స్ కి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి ఇక్కడ చూసుకుంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ప్రొటెక్ట్ ఇస్తున్నాయి కదా, సో ప్రొటెక్ట్ ఇస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే, సో లొకేటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఎందుకంటే, సో నేషనల్ పార్క్స్ మీద అదేవిధంగా సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీద స్ట్రెస్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా కంట్రోలింగ్ హ్యూమన్ యాక్టివిటీస్ని కూడా ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేది సో లోపలికి పోనీయకుండా, సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అదేవిధంగా నేషనల్ పార్క్స్ లోపలికి పోనీయకుండా సో హ్యూమన్ యాక్టివిటీస్ని అదేవిధంగా ప్రెజర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో మన కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేది. సో ఇక్కడ ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ లో నివసిస్తున్నటువంటి సో లోకల్ లేదా ఇండిజినస్ ఉంటారు కదా, ఇండిజినస్ ట్రైబ్స్ కి, సో ట్రైబ్ యొక్క రైట్స్ కి సో ఎటువంటి భంగం అనేది కలగదు. సో వారికి ఎటువంటి భంగం అనేది వాటిల్లదుగా చెప్తాం. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి సో స్ట్రిక్ట్ గా ఉంటుంది, స్ట్రిక్ట్లీ కంట్రోలింగ్. సో స్ట్రిక్ట్ గా మనకు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేది సో ఇట్ ఈస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ సో నేషనల్ పార్క్ అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ గా చెప్తాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. నేషనల్ పార్క్స్ కి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కి బయట ఉన్నటువంటివే కన్జర్వేషన్ రిజర్వ్స్ గా చెప్తాము. ఎందుకంటే వీటిని కాపాడేందుకు సో కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి సో బయట ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటో. సో నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ రిజర్వ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనిటీ రిజర్వ్, కన్జర్వేషన్ రిజర్వ్స్ వేరు, కమ్యూనిటీ రిజర్వ్స్ వేరు. సో కమ్యూనిటీ రిజర్వ్స్ వేరు, సో మనకు కమ్యూనిటీ రిజర్వ్స్ వేరు, కన్జర్వేషన్ రిజర్వ్స్ వేరు. సో ఇక్కడ వాళ్ళు సపోజ్ ఒక విలేజ్ ఉంది అనుకోండి, అక్కడ సో చిన్న సో గుడిసెలు ఉన్నాయి. సో ఒక మారుమూల ప్రాంతం, సో ఆ మారుమూల ప్రాంతంలో సో వారికి సంబంధించినటువంటి ఒక ఈకో సిస్టమ్ అనమాట. సో ఒక ఆవరణ వ్యవస్థ. సో ఆ ప్రాంతంలో ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సో ఆ ట్రైబ్స్ని సో ఫోకస్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ గురించి సో ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా చేసేదాన్ని కమ్యూనిటీ రిజర్వ్ అంటాం. సింపుల్గా అర్థమైందా? ఒక స్థానిక ప్రజలు అంటే అక్కడ లోకలైజ్డ్ పీపుల్ అని చెప్తాం, లోకలైజ్డ్ పీపుల్గా చెప్తాం, రైట్? ఇక్కడ లోకలైజ్డ్ పీపుల్ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ సో ఈకోసిస్టమ్ సో ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థను ప్రాధాన్యతలో దృష్టిలో పెట్టుకొని సో ఏర్పాటు చేసేటటువంటి ఒక రక్షిత ప్రాంతాన్ని, ఒక ప్రొటెక్టెడ్ ఏరియాని సో ఒక లోకలైజ్డ్ పీపుల్ వారి యొక్క సో ఆవరణ వ్యవస్థకు సో ఒక రక్షిత ప్రాంతాన్ని మనము సో కమ్యూనిటీ రిజర్వ్ గా చెప్తాం. సో ఇక్కడ కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఒక ప్రాంతాన్ని ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఒక ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా చేయాలి.
చేయాలి అంటే, కమ్యూనిటీ రిజర్వ్గా చేయాలి అంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ పీపుల్ ఆస్క్ టు స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతాయి. అర్థమైందా? ఒక ప్లేస్ని కమ్యూనిటీ రిజర్వ్గా చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఆ స్టేట్ గవర్నమెంట్ని అడగడం వల్ల ఆ ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్గా చేయొచ్చు. ఓకే, ఆ కమ్యూనిటీకి మాత్రమే చెందింది అని అర్థం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇక్కడ ఏ అనే ఊరు ఉంది, ఇక్కడ బి అనే విలేజ్ ఉంది. విలేజ్. సో ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది, ఒక పాండ్ ఉంది, చెరువు ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పాండ్ మీదనే సో బి అనే విలేజ్ లో ఉండేటువంటి సో లోకలైజ్డ్ పీపుల్ ఉంటారు కదా, లోకలైజ్డ్ పీపుల్ అనే వాళ్ళు సో డిపెండ్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళు చూసుకుంటే బి అనే విలేజ్ వాళ్ళకు మనకి ఇక్కడ కంప్లీట్ గా ఆ చెరువు మీద ఆధారపడి ఉన్నారు. ఆ చెరువు నీళ్లతోనే సో మనకు పంటలు అనేది పండిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏ అనే విలేజ్ వచ్చి ఆ చెరువు మీద డామినేట్ చేస్తుంది అనుకోండి. ఏ అనే విలేజ్ వచ్చి ఆ చెరువు మీద డామినేట్ చేస్తూ ఉంది. ఇక్కడ డామినేట్ చేసేటప్పుడు బి అనే విలేజ్ సో అక్కడ ఉన్నటువంటి లోకలైజ్డ్ పీపుల్, బిలో ఉన్నటువంటి ఒక లోకలైజ్డ్ పీపుల్ సో అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి అభ్యర్థిస్తాయి. సో ఎందుకు అభ్యర్థిస్తాయి అంటే సో మేము కంప్లీట్ గా ఆ చెరువు మీదనే ఆధారపడి ఉన్నాం. సో ఆ చెరువును సో అదర్ విలేజెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చి సో మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు. ఆ విలేజ్ ఉంటే మాత్రమే మేము సర్వే అవ్వగలము అని సో దాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా చేయండి అని సో బి విలేజ్ పీపుల్ వెళ్ళి, లోకలైజ్డ్ పీపుల్ వెళ్ళి, స్థానిక ప్రజలు వెళ్ళి సో కోరితే ఆ ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా చేస్తే ఆ చెరువులేకి ఉన్నటువంటి సంపద కానీ సో ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ కానీ సో కమ్యూనిటీ రిజర్వ్ గా చేసిన తర్వాత కేవలం ఆ బి విలేజ్ కి మాత్రమే చెందుతాయి. ఆ చెరువులేకి సో ఏ ఇతరులు కూడా వచ్చేదానికి ఛాన్స్ లేదు. దాన్ని మనము కమ్యూనిటీ రిజర్వ్ గా అంటాం. ఒకసారి కమ్యూనిటీ రిజర్వ్ గా చేసిన తర్వాత ఆ కమ్యూనిటీ రిజర్వ్ ఎవరికైతే చేస్తారో వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి కూడా అలౌడ్ ఉండదు. దట్ ఈస్ కమ్యూనిటీ రిజర్వ్ గా చెప్తాం. కమ్యూనిటీ రిజర్వ్స్ కేవలం ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తప్ప మిగతా ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువును ఉపయోగించుకోకూడదు అని కమ్యూనిటీ రిజర్వ్ గా చేస్తుంది. ఇది మనకు సో ఆ లోకల్ పీపుల్ చేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కి సో ఎటువంటి హాని కలిగించరాదు, ఎందుకంటే అది కమ్యూనిటీ రిజర్వ్ గా చేయబడింది. సో అక్కడ ఉన్నటువంటి లోకలైజ్డ్ పీపుల్ కి ఎటువంటి హాని కలిగించకూడదు సో వాళ్ళ రెసిడెన్షియల్కి. సో అదే విధంగా సో వాళ్ళు కట్టుకున్న సో యాన్సెస్టర్స్ అంటాం, వాళ్ళ పూర్వీకులు కట్టుకున్నటువంటి సో ఉంటాయి కదా, సో వాటిని కూడా సో ధ్వంసం చేయకూడదు, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ పూర్వీకుల కట్టడాలు అంటాం కదా, ఏన్సెస్టార్స్ అంటాం, లేదా సో ఏన్షియంట్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ అంటాం. సో వాళ్ళ పూర్వీకుల కట్టడాలని కూడా సో ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎటువంటి హాని కలిగించకూడదు అనేది ఇక్కడ సో మనం కమ్యూనిటీ రిజర్వ్ గా చెప్తాం. కమ్యూనిటీ రిజర్వ్ ఆ ఒక ప్రాంతాన్ని కమ్యూనిటీ రిజర్వ్ గా చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉపయోగించుకోకూడదు. అక్కడికి వెళ్ళి సో వాళ్ళని హాని కలిగించకూడదు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ పూర్వీకుల కట్టడాలను కూడా సంరక్షిస్తూ ఉండాలి. ఓకే, సో మీకు ఏమని చెప్పాను, సో బయోస్పియర్ రిజర్వ్స్ అయిపోయింది ఇది. సో బయోస్పియర్ రిజర్వ్స్, సో టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇవన్నీ ఎందులో పార్ట్ అని చెప్పాను, నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో పార్ట్ అని చెప్పాను. అందుకే వీటిని సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో భాగమే ఈ బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్స్. సో వీటిని సెపరేట్ గా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో బికాస్ ఆఫ్
బయోస్పియర్ రిజర్వ్స్ అన్ని మనకు దే ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గా చెప్తాం. సో ఫైనల్ గా ఈరోజు చూసుకుంటే సాక్రెడ్ గ్రోవ్స్. సో పవిత్ర వనాలు, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటంటే, సో ఒక ఫారెస్ట్ ఉంది అనుకోండి, ఒక ఫారెస్ట్ ఉంది. సో న్యాచురల్ వెజిటేషన్, సో అక్కడ ప్రొటెక్టెడ్ బై లోకల్ పీపుల్. సో అక్కడ ఆ ఫారెస్ట్ ని, సో అక్కడ ఉన్నటువంటి లోకలైజ్ పీపుల్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంటారు. సో చిన్నగా, సో అక్కడ బికాస్ ఆఫ్ they believed to be abode of gods or spirits ancestral beings. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు సో న్యాచురల్ వెజిటేషన్, సహజంగా ఏర్పడినటువంటి అడవిని వాళ్ళు సో కాపాడుతూ ఉంటారు, లోకలైజ్ పీపుల్, స్థానిక ప్రజలు. సో వాళ్ళు అక్కడే ఆ చెట్లను పూజిస్తూ, అక్కడ ఉన్నటువంటి సో చిన్న రాళ్ళు పెట్టుకొని సో వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ, సో అక్కడ అబోర్డ్ ఆఫ్ గాడ్స్, సో వాటిని అక్కడ లోకలైజ్ పీపుల్ నమ్ముతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సో కల్చరల్ హెరిటేజ్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఎక్కువ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంటాయంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్, సో మేఘాలయ, సో ఒడిస్సా. సో ఈ ప్రాంతాలలో మనకు సాక్రెడ్ గ్రోవ్స్ అనేవి సో ఎక్కువగా కనపడుతుంటాయి. సో ఒకసారి దాని గురించి చూద్దాం. ఓకే, సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఒకసారి మీకు చూపిస్తాను. సాక్రెడ్ గ్రోవ్స్. సో ఇక్కడ సో అడవుల్లో ఉన్నటువంటి సో ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు సో చిన్నగా ఈ విధంగా సో అటవీని పూజిస్తూ, సో అటవీలో సో మీకు ఒక కాంతారా సినిమా చూస్తే సో సింపుల్ గా అర్థం అవుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ సాక్రెడ్ గ్రోవ్స్, పవిత్ర వనాలకు సింపుల్ ఎగ్జాంపుల్ కాంటారా 2. సో కాంటారా 2లో ఒక శివలింగం షేపులో ఉన్నటువంటి సింబల్ సో అక్కడ వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఆ విధంగానే మనం ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్ అంటాం, సాక్రెడ్ గ్రోవ్స్. సో ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్ మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తో సో మూవీలో ఉన్నటువంటి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు చూసుకుంటే లార్డ్ శివాను పూజిస్తారు కదా, ఆ సింబల్లో ఉన్నటువంటిది సో లార్డ్ శివ సింబల్ తో పూజిస్తారు. సో వాటిని మనము సాక్రెడ్ గ్రోవ్స్ అంటాం, సాక్రెడ్ గ్రోవ్స్ గా చెప్తాం. ఓకే, సో యూ కెన్ సీ దట్ మూవీ, సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ వాట్ ఆర్ సాక్రెడ్ గ్రోవ్స్ అని. ఓకే, సో చిన్న మనకు సో అక్కడ మీకు కాంటారా సినిమాలో చూస్తే సో ఈ విధంగా మనకు సో శివలింగం ఇక్కడ షేప్ లో ఉంటాయి, అక్కడ ఈ విధంగా అక్కడ స్టోన్స్ అనేటి ఉండి సో అవి పూజిస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతాలలో సో అటవినే దైవంగా, సో అటవీ సంపాదనే దైవంగా పూజిస్తూ సో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం పవిత్ర వనాలుగా చెప్తాం. అక్కడ చిన్న స్టోన్స్ పెట్టుకొని వాటిని దైవాలుగా సో చేస్తూ ఉంటారు. ఓకే, సో టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్సిట్యూట్ కన్జర్వేషన్స్. సో ఇక్కడ సో లోకలైజ్ ఇన్హాబిటాట్ లో, సో మనకి ఇన్హాబిటాట్ లో అంటే సో అక్కడే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, లోకలైజ్డ్ గానే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సహజ ఆవాసాల్లోనే రక్షిస్తూ ఉంటే వారిని మనము ఇన్సిట్యూట్ కన్జర్వేషన్స్ అని చెప్పాలి, ఇన్ న్యాచురల్ హ్యాబిటాట్ అని. టుమారో మనము సో ఎక్సిట్యూట్ కన్జర్వేషన్స్ చూద్దాం.
సో అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటాట్ అనేది చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.